పీపుల్, వైజాగ్లో జరుగుతున్న నేవీ డేకి వచ్చేసా. బైక్ రామకృష్ణ లైబ్రరీ దగ్గర పార్క్ చేసి ఇక్కడి నుంచి వాక్ చేస్తున్నా. మాము విఐపి టికెట్ తెచ్చిచ్చాడు, ఇంకా సింగిల్గా నేనే వెళ్తా అని చెప్పి వచ్చేసా. స్కైలో బ్లాక్ రింగ్ బాగుంది. నేను కొంచెం లేట్గా రావడం వలన ఈ బ్లాస్ట్ మిస్ అయిపోయా. క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. ఎవ్రీబడి ఈజ్ లిటరలీ ఎంజాయింగ్. పోల్స్ ఎక్కి మరీ చూస్తున్నారు. నా అడ్మిట్ కి ఎంట్రీ సర్చ్ చేసుకునే ప్రాసెస్ లాస్ట్ వలన రోడ్ మొత్తం స్మోక్ తో ఫుల్ గా నిండిపోయింది. కొంచెం వాక్ చేసిన తర్వాత నేవీ ఆఫీసర్ హెల్ప్ తో ఫైనలీ నా అడ్మిట్ కి రీచ్ అయిపోయా. చెకింగ్ చేసి అడ్మిట్ ఎంట్రీ కార్డ్ తీసుకొని సెండ్ చేశారు. ఇక్కడికి వచ్చిన విఐపి గెస్ట్ వాళ్ళ స్టేజ్ ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. మొత్తం నేవీ ఆఫీసర్స్తో సరౌండ్ చేసి ఉన్నారు ఇక్కడంతా. సిట్టింగ్ కరెక్ట్గా స్టేజ్ పక్కన రావడం వల్ల ఐఎమ్ హ్యావింగ్ అ గ్రేట్ వ్యూ. పర్ఫార్మెన్సెస్ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి నా రైట్ సైడ్కి ఉంది. పారాషూట్ షో జరుగుతుంది. యూ కుడ్ సీ 3 పారాషూట్స్ హోవరింగ్ ఓవర్ మై హెడ్. ఎన్ని బార్డర్స్లో వెళ్ళినప్పుడు అలా ఫ్లై అయ్యి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పక్కన ల్యాండ్ అవ్వడానికి యూజ్ చేస్తారంట. పారాషూట్లో 1 కమాండర్ is holding the flag. చిన్న వెంటనే I saw a great activity. I am really excited for the rest. ఒక పారాషూట్ కరెక్ట్గా మేము ఉన్న దగ్గర ల్యాండ్ అయింది. పారాషూట్ డ్రైవ్ చేసిన హెడ్ చీఫ్ కమాండర్ కి అవార్డ్ ప్రెజెంట్ చేశారు. అతను క్యారీ చేస్తున్నారు కదా, అదే వాళ్ళు ఇచ్చిన అవార్డ్. ఇట్స్ నైస్ రైట్. అయితే ఇప్పుడు అంత పెద్ద అవార్డ్ అయితే రాలే. మీలో ఎవరైనా ఎప్పుడైనా అంత హ్యూజ్ అవార్డ్ రిసీవ్ చేసుకున్నారా? జస్ట్ టు కమెంట్. నెక్స్ట్ ప్రోగ్రామ్ అవడానికి చిన్ని గ్యాప్ వచ్చింది. ఈలోపు నాలో నేనే ఫొటోస్ తీసుకున్నా, ఎందుకంటే నాకు ఫొటోస్ తీయడానికి ఎవ్వరూ రాలేదు. లుకింగ్ గుడ్ రైట్, బట్ ఫొటోస్ తీసుకునే ఆప్షన్ దొరకలే. చిన్న చిన్న సెల్ఫీస్ తీసుకున్నా. నెక్స్ట్ ప్రోగ్రామ్ రెస్క్యూ హెలికాప్టర్స్ చూపిస్తున్నారు. అంటే హెలికాప్టర్స్ లోపల నుంచి రెస్క్యూ ఎలా చేస్తారో అది మనకి చూపించారు. దెర్ ఇస్ అ ఫ్లాగ్ అండ్ దాంతోపాటు దెర్ ఇస్ అ గై హ్యాంగింగ్ అలాంగ్ ద ఫ్లాగ్. The helicopters which our Indian Navy uses for the wars. సౌండ్ కొంచెం ఎక్కువ ఉంది, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మనకి హెలికాప్టర్స్తో వాళ్ళు ఫార్మేషన్ చేసి ఏ ఫార్మాట్లో అటాక్స్ చేస్తున్నారో అది మనకి చూపిస్తున్నారు. దే విల్ ఫాలో ఫార్మేషన్ అంట. నా ఇంకొక టైప్ ఆఫ్ ఫార్మేషన్ చూపించడానికి ద అదర్ కమాండర్స్ ఆర్ నౌ షోయింగ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మేషన్. ఇప్పుడు వస్తున్నవి UH-3 హెలికాప్టర్స్ అంట. ఇవి చూడడానికి షేప్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. దీస్ ఆర్ ఫైటర్ హెలికాప్టర్స్ అంట. దే ఆర్ డిఫరెంట్ అండ్ నైస్. ఇప్పుడు వస్తున్నవి ఫైటర్ జెట్ ప్లేన్స్, S-40-311 ప్లేన్స్. ఇవి ఒక స్క్వేర్ షేప్లో రన్ అయ్యి ఫైటింగ్ చేస్తారంట. వాట్ ఆర్ డేరింగ్ కమాండర్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ నేవీ. అండ్ కమింగ్ టు ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై ఎంటైర్ డే, చూస్తూ ఉండండి. ఇట్స్ రియల్లీ ఆసమ్. నేనైతే అలా చూస్తూ ఉండిపోయా. ఇట్స్ అన్ ఐ ఫీస్ట్ అండ్ ఇట్స్ రియల్లీ ఆసమ్. వా, వాట్ అ బ్యూటిఫుల్ సీన్. నేవీ వాళ్ళు ఫ్రీ టైంలో ఇలా ట్రంపెట్స్ ప్లే చేసుకొని, డ్రమ్స్ ప్లే చేసుకొని అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతూ వచ్చారన్నమాట. సో వాళ్ళ ఫ్రీ టైంలో వాళ్ళు చేసేది ఈజ్ మ్యూజిక్. ఇక్కడ ఉన్న ఎవ్రీవన్ దే ఆర్ ఎంజాయింగ్ ద మ్యూజిక్. ఇట్స్ డిఫరెంట్ అండ్ నైస్. వినడానికి కూడా బాగుంది. ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ప్లే చేశారు. సాంగ్స్ తర్వాత నేషనల్ యాంథమ్ కూడా ఆ ట్రంపెట్స్తో ప్లే చేశారు. ఎంజాయ్ ద మ్యూజిక్ ఫర్ సమ్ టైమ్. నా షిప్స్లోని ఫైరింగ్ చూపించారు. ఆ బుల్లెట్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి. నైట్ వ్యూలో బాగా అనిపిస్తుంది. ఆ షిప్స్, లైటింగ్స్, ఆ బుల్లెట్స్. ఐ హ్యాడ్ అ నైస్ డే. బాగా ఎంజాయ్ చేసా. వచ్చిన గెస్ట్ని ఫస్ట్ పంపించేస్తున్నారు. సో వాళ్ళు వెళ్ళినంత వరకు మమ్మల్ని ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. నీ వీడియో అయిపోయింది. నేను కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసా. అండ్ దిస్ ఇస్ హౌ బయట ఎట్లా ఉంది అంటే ఇంకా బయట సెక్యూరిటీ అలానే ఉంది. ఈ అడ్మిట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన అడ్మిట్స్ రిలీజ్ చేస్తారంట. సో ఫస్ట్ అందరినీ బయటకు పంపించేస్తున్నారు. అది అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని పాపం లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. ఫైనలీ ద డే ఈజ్ ఓవర్. ఐ హ్యాడ్ అ నైస్ ఈవినింగ్.